నేను కూడా ఫస్ట్ టైం పెరోల్లో బయటికి వెళ్ళాను. నన్ను తిరిగి తీసుకురావడానికి మిలిటరీ రావాల్సి వచ్చింది. వాట్ ఏ ఫెంటాస్టిక్ మెమరీ. మీరు ఆ విధంగా చేయకండి. టైం దొరికినప్పుడు ఇంటికి వరకు వెళ్ళాలి, నా కూతుర్ని చూడాలి. అవన్నీ నేను చూసుకుంటాను. మళ్ళీ వీడింటికి కూడా వెళ్ళాలి. వీళ్ళ అమ్మా నాన్న గురించి తెలుసుకున్న తర్వాత వీడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాడు కదా, వీడెలా ఉన్నాడో కూడా అమ్మాయికి చెప్పాలిగా. నా విశేషాలు తెలుసుకోవడానికి నాకు అక్కడ ఎవరూ లేరు. ఒకసారి జైలుకి వెళ్ళి వాడిని సొంత వాళ్ళు పక్కకు రానివ్వరు. ఇక్కడి నుంచి బయటకు ఒకరికి వెళ్ళడం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. సరేనా? సార్ నమస్తే సార్. ఏంటి అలెక్స్, నీ ఫేర్వెల్ పార్టీని సెంట్రల్ జైలు అంతా పండుగలా చేసుకున్నారు. ఇదే మొదటిసారి పాటలు డాన్స్ అంతా కలిపి ఫేర్వెల్ పార్టీ. సంతోషంగా ఉన్నావు కదా? ఓ, మీరందరూ చేసిన సహాయానికి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను సార్. ఇలా చూడు, జైల్లో ఉండే ఖైదీలందరితోనూ కూడా మేము ఎప్పటికీ మంచిగానే ఉండేలా ప్రయత్నం చేస్తాం. ఓ, టైం వేస్ట్ చేయదు, వెళ్ళిపో. మరైతే నేను బయలుదేరుతాను. సార్ నమస్తే. నమస్తే. దీంట్లో ఒక సంతకం పెట్టు. అలెక్స్, చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు సరైన టైంకి వచ్చే. బయటికి వెళ్ళేటప్పుడు ఉన్న సంతోషం లోపలికి వచ్చేటప్పుడు ఉండాలి, లేదంటే మేము ఇరుక్కుపోతాం. వెళ్ళు సార్, బయలుదేరుతాను. సార్, అలెక్స్ డోర్ని తెరవమంటారా? తెరిచేయి. హలో, సరే సార్. అలెక్స్, ఒక్క నిమిషం, సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళు. సార్, నేను అన్నీ పూర్తి చేసి అడుగు బయట పెడుతున్నప్పుడే మీరు పిలిపించారు సార్. అలెక్స్, నేను ఎందుకు పిలిపించాను సార్? మీరు ఏం చెప్పినా సరే నేను అది చేసి వెళ్తాను. షూ పాలిష్ చేయమంటారా, లేక షర్ట్ అని చేయమంటారా, లేకపోతే ఇంకా ఇక్కడ ఏమైనా పనులు చేయమంటే చెప్పండి సార్, అన్నీ చేసి వెళ్తాను. ఒకవేళ క్వార్టర్స్లో ఏమైనా పని ఉందో సార్? అవేమీ వద్దు అలెక్స్. మరి ఇంకేంటి సార్? అలెక్స్, నీ పెరోల్ రద్దు చేయమని చెప్పి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. అది చెప్పడానికి నేను పిలిపించాను. రద్దు చేయించింది మీ అబ్బాయి. కొన్ని సమయాల్లో ఇలా అనుకోకుండా పెరోల్ రద్దవుతుంది. ఎందుకంటే బయటికి వెళ్లే వ్యక్తికి ఏ విధంగానైనా ప్రాణాపాయం ఉంటే, అలా కాకుండా ఒకవేళ ఈ వ్యక్తి వల్ల వేరే ఎవరికైనా ప్రాణాపాయం ఉంటే పెరోల్ రద్దవుతుంది. కానీ నీ విషయంలో మీ అబ్బాయే దీనికి కారణమయ్యాడు. నిజంగానా సార్? ఒకవేళ వాడి పేరు మీద ఎవరైనా దొంగ సంతకం చేసుంటారేమో. ఓహో, అలా జరిగే అవకాశం లేదు కదా సార్. మీరెవరూ నాకు వ్యతిరేకంగా చేయరు కదండి. అయితే మరి నేను వెళ్ళి సెల్లో ఉంటాను సార్. నేను వెళ్ళి బట్టలన్నీ తీసేయాలిగా. వాడే కదా సార్? సార్, నాకు చాలా బాధగా ఉంది. నా సర్వీసులో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు సార్. అన్నట్టు సార్, నిజంగా అక్కడ అంత పెద్ద సమస్య ఉందా? ఉండొచ్చేమో. ఇతని వలన తన ప్రాణానికి ప్రమాదం అని రాసిచ్చినప్పుడు మనమేం చేయగలం?